వచ్చిందండి వయ్యారి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను ఒక జ్యువెలరీ ఫోటోషూట్కి అయితే వెళ్ళిపోతున్నమాట. నాకు ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో నేను కూడా జ్యువెలరీ ఫోటోషూట్కి వెళ్ళాను, ఇదే ఫస్ట్ టైం. అండ్ అక్కడ జ్యువెలరీ ఫోటోషూట్ ఎలా జరుగుతుంది, అసలు జ్యువెలరీస్ ఎలా ఉంటాయి, సో అక్కడ ప్రాసెస్ అంతా ఏంటనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోలు కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుని ఉంచండి, ఎందుకంటే నా ఫర్దర్ వీడియోస్ మీకు వస్తూ ఉంటుంటాయి అన్నమాట. సో మేమైతే అక్క పంపించిన లొకేషన్కి అయితే వెళ్ళిపోయానమాట. ఎర్లీ మార్నింగ్ 8కి అయితే వెళ్ళాను నేను. నాకంటే చాలామంది, అంటే 4-5 మెంబర్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే నాకంటే ముందుగానే వచ్చేసారు. బట్ నేనైతే చాలా లేజీ కదా, సో అందుకని చాలా లేట్ అయిందన్నమాట. సో నేనైతే 8కి వెళ్ళిపోయాను. సో వెళ్ళగానే మేమైతే ఫస్ట్ నాకైతే మంచిగా శారీ వేసేసి ఇంకా మేకప్, హెయిర్ స్టైల్స్ అయితే చేస్తారు. సో లుక్ అయితే ఇదండి, చాలా బాగుంది. అండ్ మనం ఏమనుకున్నా అంటే జ్యువెలరీ ఫోటోషూట్ అంటే జస్ట్ నార్మల్గా ఒక జ్యువెలరీ వేసి ఏదో ఫోటోషూట్ చేస్తారనుకున్నా, కానీ ఇంత ప్రొఫెషనల్గా ఫోటోషూట్ చేస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇంకా శారీ కట్టే విధానం ముందు చూసారా, శారీ అయితే చాలా బాగా కట్టారండి. అండ్ మేకప్ కూడా చూసారు కదా, నేను ఉండేది అంతంత మాత్రం కలర్, బట్ మేకప్తో ఇంకా అందంగా కనిపించేసి అనమాట. సో ఎక్స్పెషల్లీ చెప్పుకోవాలంటే జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి, దానివల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చేసింది. సో మేమందరం అయితే రెడీ అయిపోయినమాట. చూసారు కదా నా లుక్ ఎలా ఉందో. మేమందరం రెడీ అయిపోయిన తర్వాత గెటప్ శ్రీని గారి వైఫ్ మీ అందరికీ తెలిసిందే కదా, శ్రీజ గారికి ఒక బొటిక్ ఉందన్నమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయినమాట. సో ఇక్కడ ఏంటంటే బొటిక్లోనే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఫొటోస్ అయితే ఎక్సలెంట్ వచ్చాయండి. ఒకటి మనం రెడీ అయ్యే దాన్ని పక్కన పెడితే కనుక మనకి వేసిన జ్యువెలరీ ఉంది చూసారా, అదైతే వేరే లెవెల్ లుక్ అయితే చూపించేసింది. అండ్ ఫొటోస్లో అయితే నేను చాలా బాగున్నాను. అండ్ ఈ జ్యువెలరీ చూసాక, ఈ గెటప్ అంతా చూసినాక నాకేమనిపించింది తెలుసా, నా పెళ్ళికి కూడా ఇంత మంచిగా రెడీ అవనేమో అని అనిపించింది అనమాట. అంత బాగా రెడీ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన వైట్ షర్ట్ వేసుకున్న అన్న. సో అన్న అయితే మంచి మంచి ఫోజులు అయితే చెప్పేస్తున్నారు అనమాట. ఫొటోస్ ఎలా దిగాలి, ఎలాంటి ఫోజులు కావాలని, ఒక్కొక్క ఫోటో అయితే ఇలాంటి ఫోజ్ కావాలని చెప్తున్నమాట. అండ్ అమ్మాయిలు కూడా అంత మంచి ఫోటోలు దిగరేమో అని అనిపించింది అనమాట. అన్న చెప్తుంటే చాలా బాగా అనిపించింది. బొటిక్లో షూట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఫుల్ ఫొటోస్ తీయడానికి ఒక స్ట్రీట్లోకి అయితే తీసుకొచ్చేసారనమాట. అండ్ చూస్తున్నారు కదా, నన్నే కాదండి, నాతో పాటు వచ్చిన అమ్మాయిలు వేసుకున్న జ్యువెలరీ సెట్స్, డిజైన్స్ కూడా చూడండి, అసలు వేరే లెవెల్ లుక్ అసలు మామూలుగా లేదండి బాబు. ఒక్కదాని మించి ఒక్కటైతే అందరికీ మంచి లుక్ అయితే ఇచ్చేసిందన్నమాట జ్యువెలరీ. అండ్ మేమేం మాట్లాడుకుంటున్నామో తెలుసా, నీ జ్యువెలరీ చాలా బాగుందంటే, లేదు నీ జ్యువెలరీ చాలా బాగుంది, నువ్వు వేసుకున్న జ్యువెలరీ నేను వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా అయితే మాట్లాడేసుకుంటున్నమాట. అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా, ఈ జ్యువెలరీ నేను కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే ఈ జ్యువెలరీ మీరు తీసుకోవాలని అనుకుంటున్నారా, బట్ ఇదైతే సేలింగ్ కాదండి, మరి అమ్మడానికి కాకపోతే ఇంకెందుకు అని అనుకుంటున్నారా? సో ఈ జ్యువెలరీ వచ్చి మనకి రెంటల్ షాప్ మాట. సో మనకి ఇవేందంటే ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇదైతే మనకి రెంట్కి దొరికిపోతుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ మరి ఇంత సోచ్ చెప్తున్నాను కానీ అసలు ఈ జ్యువెలరీ మనకి ఎక్కడ దొరుకుతుందన్న విషయమే నేను చెప్పట్లేదండి. సో ఇదే తిట్టుకుంటున్నారు కదా మనసులో, మీరైతే తిట్టుకోకండి, నేనైతే ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను అనమాట. డిజైనరీ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ జ్యువెలరీస్ అన్నీ మనకి రెంట్కి దొరికిపోతాయి. అండ్ రెంట్ కూడా చాలా తక్కువ ప్రైస్, చెప్తే నేనే నమ్మలేకపోయానండి. మరి ఇప్పుడు రివీల్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నారా? నేను చెప్పడం కంటే మీరే ఇన్స్టాగ్రామ్ పేజ్లో డిఎం చేసి ఒరిజినల్ ప్రైస్ ఎంత ఏంటనేది మీరే తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారన్నమాట. 2 డేస్కి ఇంత తక్కువ ప్రైస్ అసలు నమ్మలేకపోతుందని మీరే అంటారు. అంత మంచి డిజైన్స్ మనకి అంత తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ డిజైనరీ జ్యువెలరీ వాళ్ళ దగ్గర దొరకని ఐటెం లేదండి, ప్రతి ఒక్క ఐటెం మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అంటే నోస్ పిన్ దగ్గర నుంచి హ్యాండ్ రింగ్ వరకు మనకి ప్రతి ఐటెం వీళ్ళ దగ్గర దొరికిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర గోల్డ్ కలర్ జ్యువెలరీ ఐటమ్సే కాదండి బాబు, సిల్వర్ కలర్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి వేసుకున్నప్పుడు మా ఫీలింగ్ ఏంటో తెలుసా, నిజమైన వజ్రాలే ఒంటి నిండా వేసుకున్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఏంటి బాబో ఇంత బిల్డప్ ఇచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటున్నారా? మరి డిజైన్స్ అలా ఉన్నాయండి, మేము
మేమంతా డిజైన్స్ గురించి జ్యువెలరీస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అంత బాగున్నాయి. మీరు నమ్మలేకపోతే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి డిజైనరీ జ్యువెలరీ అనే ఐడి పేజ్ని ఓపెన్ చేసి చూడండి. చూసి మీకు నచ్చిన డిజైన్ని వెంటనే నచ్చితే కనుక డిఎం చేసి రెంట్కి తీసుకోండి. రెంట్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. 2 డేస్కి ఇంత తక్కువ ప్రైస్లో మీకైతే ఎక్కడ దొరకదు. మనకి ఈ పేజ్లోనే మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ ఐటమ్స్ అన్ని మనకు దొరికిపోతున్నాయి అన్నమాట. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, వెంటనే వెళ్ళి డిఎం చేసేయండి. మీకు నచ్చిన జ్యువెలరీ ఐటమ్ని తీసుకోండి. ఇంకేంది మరి, ఇదే ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటే అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, బాయ్ గైస్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్ట్ మీ.